కర్మకర్తారుడని కడలేని పుణ్యములు కర్మ ఫలములు దమకు గైగొలుపగా కర్మగతి తెచ్చి వెంకట విభుడు మా ఉభయ కర్మములు బాపే ఎకడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము ఎకడి దైవమితడు సేవింతురా. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాః తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాః మాత్రలు స్పర్శలు అనేటువంటి 2 రకాలు. మాత్రలు అని చెప్పనగానే చాలామందికి అమ్మడి డబ్బాల మీదకు పోతుంది దృష్టి. రోజువారీగా ఈ మాత్రలు మింగే అలవాటు బాగా అయ్యింది కాబట్టి మాత్ర అనగానే మరి భగవద్గీతలో కూడా మాత్రల సంగతి చెప్తున్నారే అనే విషయంగా చాలామంది తోచే అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రలు అంటే మనం ఏదో వాడే మాత్రలు కాదు. మాత్రలు అంటే ఇంద్రియాలు, మన శరీరములో ఉన్నటువంటి ఇంద్రియములు, వాటిని జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు అంటారు. ఇవన్నీ కూడా సూక్ష్మ దేహ సంబంధమై ఉన్నటువంటి అంశములు. సాత్విక రజస్సుల ద్వారా నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువులు ఇవన్నీ కూడా సాత్విక రాజస. సాత్వికాంశము చేత మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియము అనబడేటువంటివి నిర్మాణం చేయబడ్డాయి. అందుచేత సాత్వికం వల్ల నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వాత్ సాత్వికం వల్ల జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. అవబోధనే జ్ఞానము అంటే తెలియబడటం అనేటువంటి విధానం. అటనే కర్మేంద్రియాలుగా చెప్పేటువంటి వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అనబడేటువంటివి కర్మేంద్రియములుగా చెప్తారు. మనలో 2 రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియములు, రెండవది కర్మేంద్రియములు. ఎందువల్ల ఆ విధంగా చెప్పాము అని చెప్పనంటే సాత్వికాంశంతో ఏర్పడ్డాయి కాబట్టి వాటిని జ్ఞానేంద్రియములు అన్నాం. రజోగుణాంశముతో ఏర్పడ్డాయి కాబట్టి అవి కర్మేంద్రియములు అని చెప్పని అన్నాం. అందువల్ల కర్మేంద్రియములు కేవలం కర్మ చేయటం తప్ప వాడు తెలుసుకునే విధానం లేదు. జ్ఞానేంద్రియములకు తెలుసుకునే విధానం ఎట్లా వచ్చిందా అంటే సాత్విక అంశం దాంట్లో ఉంది కాబట్టి. అందుచేత ఇక్కడ అన్ని ఇంద్రియాలే, అన్ని పాత్రలే. కాబట్టి ఆ ఇంద్రియములు అనబడేటువంటి వాటిలో గుణాలు అనేటువంటివి చేరాయన్నమాట. రజఃకర్మని భారత. రజస్ ఏం చేస్తుందా అంటే కర్మలలో లాక్కుపోయేది రజోగుణం అన్నమాట. కాబట్టి ఆ రజోగుణం అనేటువంటిది మరి ఉన్నటువంటి ఇంద్రియాలని కర్మేంద్రియములు అని చెప్పని అంటాం. వాటి పేర్లు వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అనబడేటువంటివి కర్మేంద్రియములుగా పిలువబడతాయి. అవి కేవలం కర్మ చేయటం వరకే. రెండవది పంచ ఇంద్రియ జ్ఞానేంద్రియాలు. అవి ముఖమండలం మీద చేరి ఉన్నటువంటి శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనబడేటువంటివి
వాటిని జ్ఞానేంద్రియములు. ఎందుకు అన్నామంటే సాత్విక అంశం దాంట్లో చేరి ఉంది కాబట్టి. ఇట్లాగా సాత్వికం అనేటువంటిది 2 భాగాలై, ఒక భాగం 5 భాగములై అవి జ్ఞానేంద్రియములుగా మారతాయి. సాత్వికం అనేది 2 భాగాలుగా భావించినట్లయితే దాంట్లో అర్ధభాగం 5 భాగములై జ్ఞానేంద్రియములు అవుతాయి అన్నమాట. మిగతా అర్ధభాగం అది అంతఃకరణం అనే విధానంగా ఉంటుంది. అంతఃకరణం అది లోపల ఉండి పనిచేసేటువంటి పనిముట్టుని అంతఃకరణం అన్నారు. అది లోపల ఉండి పనిచేస్తుంది అంతఃకరణం. దాన్ని మనం సంకల్పించే విధానంగా ఉంటే మనస్సు అంటాం, నిశ్చయించే విధానంగా ఉంటే బుద్ధి అంటాం, గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకోవటం వల్ల దాన్ని చిత్తము అంటాం, అభిమానించటం అనే విషయం కలిగి ఉంటే దాన్ని అహంకారము అన్నాం. ఈ 4 కూడా ఒకే వస్తువులో చేరి ఉన్నటువంటివి. 4 లేవు, ఒకే వస్తువే. వృత్తి భేదాన్ని బట్టి ఆ విధంగా పేర్లు వస్తూ ఉంటాయి. కనుక చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పి అంటాం కదా, అట్లాగా ఈ మనసు అనేది కూడా బ్రహ్మే. ఇది 4 ముఖములు కలిగి ఉన్నది. 4 ముఖాలంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 ముఖములు కలిగి ఉన్నటువంటి విధానము. అయితే 4 కూడా ఏకకాలంలో పనిచేయవు, ఒకే సమయంలో పనిచేసే విధానం ఉండదు. అక్కడ వ్యవహార విధానాన్ని బట్టి ఆయా ఇంద్రియంగా మారి అది పనిచేసే విధానం ఉంటుంది. కాబట్టి ఆలోచించాల్సి వచ్చినప్పుడు మనస్సు అంటాం, నిశ్చయించి బోధించాల్సి వచ్చినప్పుడు బుద్ధి అంటాం, గ్రహించి డెప్త్కి తెచ్చుకునే విధానంగా ఉన్నప్పుడేమో చిత్తము అన్నాం, చూచి అభిమానించే విధానంగా ఉంటేనేమో దాన్ని అహంకారము అనేటువంటిదిగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రకారంగా బయట ఇంద్రియములు, లోన ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా చేరి ఉన్నటువంటిది. అట్లనే సాత్విక అంశములో మరొక అర్ధభాగం కర్మేంద్రియములు కాగా మిగతా అర్ధభాగము అది ప్రాణం అవుతుంది. దాన్ని ప్రాణశక్తి అని చెప్పని అన్నారు. ఆ ప్రాణశక్తిగా ఉన్నటువంటిది వ్యవహార విధానాన్ని బట్టి 5 భాగాల గది కూడా విభజింపబడుతుంది. అది వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనే విధానముగా 5 భాగములై ఈ శరీరములో పనిచేసేదిగా ఉన్నటువంటివి. ఈ విధంగా ఉన్నటువంటివన్నీ కూడా చేరి దాన్ని సూక్ష్మదేహ సృష్టి అన్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి నిర్మాణాత్మక విధానముగా ఉన్నటువంటిది. సూక్ష్మదేహాన్ని నిర్మాణం చేసే విధానములో కర్మేంద్రియములు పనిచేసేవిగా ఉండాలని చెప్పని కర్మేంద్రియములుగా, తెలుసుకునే విధానం కలిగి ఉండాలని చెప్పేసి అని జ్ఞానేంద్రియములు, ఈ కర్మ జ్ఞానేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుని వాటి ద్వారా వ్యవహారం చేయటానికి లోపల ఉన్నటువంటి అంతరేంద్రియము. ఇదొక సృష్టి విధానములో మంచి ప్లాన్గా చేయబడ్డటువంటి విధానము. వీటిని ఇంద్రియాలని ఇక్కడ మాత్రాహ అనే మాటగా స్వామి చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాత్రలే. ఏది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా మాత్రలు అంటారు. ఎందుకన్నావు అంటే మాత్రలు అని చెప్పానంటే మీన్ అనే ధాతువును బట్టి ఏర్పడింది మాత్ర అనేటువంటిది. అనగా అవి కొలుస్తాయి అన్నమాట, పదార్థాలని కొలుస్తాయి. ఆ కొలిసే విధానంగా ఉండటం వల్ల వాటిని మాత్ర అనే పేరుగా పిలవటం జరుగుతూ ఉన్నది. ఏం కొలుస్తాయి అని చెప్పారంటే విషయాలను కొలుస్తాయి. పక్కన ఉన్నాయి కదా, స్పర్శాహ, మాత్రాహ, స్పర్శాహ అన్నారు కదా. స్పర్శలు అని చెప్పనంటే విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాలని స్పర్శలు అని చెప్పని అంటారు. ఇదే మాట మీకు 4వ అధ్యాయంలో కూడా స్వామి అక్కడ చెప్పుకొస్తారు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అనే శ్లోకంలో కూడా స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, అయా బయట ఉన్న స్పర్శలను బయటే ఉంచు అని స్వామి చెబుతారు. కాబట్టి ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి స్పర్శలు, శబ్దాదులుగా చెప్పేటువంటి
ఇవన్నీ కూడా బయట పంచభూతాలలో చేరి ఉన్నాయి. కనుక ఆ పంచభూతాలలో చేరి ఉన్నటువంటి యొక్క విషయాలు మన ఇంద్రియాలని స్పృశిస్తూ ఉన్నాయి. మరి ఇంద్రియాలను స్పృశించినప్పుడే వాడి విలువ ఏర్పడే విధానం ఉంటుంది. శబ్దం వచ్చి చెవిని తాకుతుంది, దృశ్యం వచ్చి కంటిని తాకుతుంది, గంధం వచ్చి ముక్కుని స్పర్శిస్తుంది, రసాలు వచ్చి నాలుకను స్పర్శిస్తాయన్నమాట. కనుక రసములు దూరంగా ఉన్నంత వరకు మరి వాటికి విలువ లేదు. అవి వచ్చి ఇంద్రియాలతో కలిసినప్పుడే వాటికి విలువ ఏర్పడుతుందన్నమాట. దానికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. అందువల్ల ఈ బయట ఉన్నటువంటి మరి ఆ యొక్క రసాలు ఏవైతే తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారము, తీపి, పులుపు, ఉప్పు, తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు, ఇవి షడ్రసాలు అనే మాటగా చెప్తారు. మరి రసాలు పదార్థాలలో ఉన్నాయి. మరి వాటి తెలుసుకోవాలని చెప్పనంటే నీకు జిహ్వేంద్రియం ఒకటే తెలుసుకునే విధానం కలిగి ఉన్నది. నాలుక మీద పడ్డప్పుడే నువ్వు దాన్ని యొక్క విషయాన్ని చెప్పగలుగుతావు. ఇది తీపిగా ఉన్నది, పులుపుగా ఉన్నది, వగరగా ఉంది, చేదుగా ఉన్నది. అది ఏదై ఉన్నదో దాని యొక్క స్వరూపాన్ని చెప్పగలిగే అవకాశము నాలుకను తాకితేనే. అట్లా నాలుకను తాకి మరి ఆ రుచి అనేది తెలియబడుతుంది. కాబట్టి దానిని స్పర్శ అన్నారు. స్పర్శాహ అని అర్థం. స్పర్శలు మాత్రాహ స్పర్శాహ అనేటువంటి అన్నమాట. కాబట్టి స్పృశిస్తాయి, ఇంద్రియాలనే వచ్చి తాగుతాయి అన్నమాట. శబ్దం వచ్చి చెవిని తాగుతుంది, దృశ్యం వచ్చి కంటిని తాగుతుంది, గంధం అనేది వచ్చి ముక్కును తాగుతుంది, రసాలు జిహ్వను తాకుతాయి. కాబట్టి ఆ విధంగా స్పృశిస్తాయి కనుక వాటిని స్పర్శలు అనేటువంటి మాటగా చెప్పారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క విధానం పుట్టుకతో ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రియ విషయ సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం ప్రతి ప్రాణికి పుట్టుకతో ఏర్పడ్డటువంటి విధానము సహజముగా ఏర్పడిందన్నమాట. పరాంచిఖాని వ్యతృణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్ అని కఠోపనిషత్తు. పరాంచిఖాని, ఖం అంటే ఇంద్రియం, ఖాని ఇంద్రియములు, ఖం కే ఖాని బహువచనం. ఆ ఇంద్రియములట మరి వ్యతృణత్వ స్వయంభూ, స్వయంభూ బ్రహ్మదేవుడు సమస్త జీవుల ఇంద్రియాలు పరాంచి, పరాంచి అంటే బయటికి పోవులాగా, సమస్త మానవుల ఇంద్రియాలు బయటికి పోవులాగా నిర్మాణం చేయబడటం కారణముగా అందరూ కూడా ఈ బయటికి పోయే విధానం అనేటువంటిది పెట్టుకున్నారు. ప్రతి ప్రాణికి ఉన్నటువంటి విధానం బయటికి పోవటము. బయటికి పోవటం అంటే ఈ శబ్ద పంచభూతముల వైపుకి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. కనుక బయట ఏమున్నాయి అని చెప్పనంటే ఇవే ఉన్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటివి నీకు తెలియబడేటువంటి యొక్క అంశములు. మిగతాయి నీకు తెలియబడవు, అవి తెలియబడే విధానంగా లేదు. ఆత్మ అది నీకు గోచరించేది కాదు, కాలము గోచరించేది కాదు. ఇటు ఇంద్రియాలకు తెలియబడకుండగా అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము, ఇట్లా ఉన్నటువంటివన్నీ కూడా నీకు ఇంద్రియాలకు తెలియబడేటువంటివిగా లేవు. ఇంద్రియములకు తెలియబడేటువంటి విధానం ఒక పంచభూతముల మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఆకాశం శబ్దరూపముగా తెలియబడుతుంది, వాయువు స్పర్శ రూపముగా తెలియబడుతుంది, అగ్ని రూప విధానముగా తెలియబడుతున్నది, జలము రస విధానముగా తెలియబడుతూ ఉన్నది, పృథివీ గంధ విధానముగా తెలియబడుతూ ఉన్నది. ఈ ప్రకారముగా మన ఎదురుగా ఉన్నటువంటి యొక్క పదార్థములు ఇంతవరకే. ఎదురుగా ఉన్న పదార్థములు ఇంతవరకే. కాబట్టి ఈ ప్రకారముగా బయట ఉన్నవి అనేటువంటి మాట ఏంటంటే పంచభూతములు మనకు బయట ఉన్నటువంటివి అని అర్థం. ఆ బయట ఉన్న పంచభూతాలతోనే మనం జీవితంలో అనుసంధానం కలిగి వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానము. ఇది నిత్య సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం. దీన్ని తెంచుకునే అవకాశాలు లేవు. ఇంద్రియములు ఉన్నంత వరకు, పనిచేసినంత వరకు ఈ బయట విషయాలతో అనుసంధానం అనేటువంటిది ఎప్పుడూ కూడా
ఉండేదే ఉంటుంది. దీని నుంచి వైదొలిగే అవకాశాలు ఎవరికీ లేవు. నేను ఈ విషయాలకు దూరంగా పోతా అని చెప్పిన బయలుదేరినా ఎడగపోతావు, ఎంత లెక్కపోతావు? ఒకప్పుడు ఒక నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. ఓ భూమాత, నాకు కొంచెం అవసరం పడింది, ఒక 1000 రూపాయలు అప్పిస్తే రేపే ఇస్తా అని చెప్పి అన్నదన్నమాట. సరే, భూమాత జాలిపడి ఆ నక్కకి ఒక 1000 రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాని బుద్ధి ఒకరి బుద్ధి కదా, ఎగవేసే ఉద్దేశం కలిగింది. ఎగవేసే ఉద్దేశం కలిగి నక్క పరుగులు తీసింది ఆ పన్నే. ఒక గంటన్నర సేపు ఆగకుండా పరుగులు తీసి పోయింది, ఎక్కడికో పోయిందన్నమాట. అమ్మయ్య, ఎగేసాం, ఈ 1000 రూపాయలు ఇచ్చేది ఏముంది, ఇంకా ఎక్కడో భూమి ఉంది కదా, కనుక ఇక మనం ఇచ్చే అవకాశం లేదు, అడిగే అవకాశం దానికి లేదని చెప్పని ఎగవేసి అని చెప్పి అనుకున్నది నక్క. ఏమంటే అన్నది భూమాత, ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా 1000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. నువ్వు ఎప్పుడు వచ్చావని చెప్పాను. కాబట్టి ఎంత లెక్క నక్క బయలుదేరినా కానీ ఎక్కడికి పోయినా భూమి అక్కడే ఉన్నది. అది ఎన్ని కిలోమీటర్లు పోయినా, ఎన్ని దేశాలు దాటిపోయినా, ఎక్కడికి పోయినా కానీ భూమి మీద ఉండాల్సిందే. మళ్ళీ భూమాత అడుగుతుంది, నా 1000 రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పేసాను. ఆ ప్రకారముగా ఎట్లయితే అది భూమిని తప్పుకొని పోయే అవకాశాలు లేవో, అట్లాగా మనకు కూడా ఈ విషయాలతో అనుసంధానం లేకుండా పోయే అవకాశం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ నీకు పంచభూతాలు అనేటువంటివి ఉన్నాయి. విశ్వ జగత్తంతా కూడా వ్యాప్తమై ఉన్నటువంటివి ఈ పంచభూతాలే. ఏ దేశానికి పోయినా, ఏ ప్రదేశానికి పోయినా, ఎక్కడికి పోయినా కానీ నీకు ఈ యొక్క పంచ విషయములు అనబడేటువంటివి తెలిసే విధానమే ఉంటుంది. అందువల్ల విషయములు బంధము అనేటువంటి మాటగా వచ్చాం. విషయములు బంధం అని చెప్పేసి విషయములు లేకుండా ఉన్నటువంటి చోటుకి పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎక్కడికి పోయినా పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలు ఉన్న చోట అక్కడ శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు తప్పనిసరి అక్కడ కూడా ఉంటాయి. కనుక ఈ విషయముల నుంచి దూరంగా పారిపోయే అవకాశమే లేదు. కాబట్టి విషయములు ఆస్వాదించే తీరాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. అవి ఉన్నంత వరకు నేత్రం దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది, శ్రోత్రం శబ్దాన్ని వింటూనే ఉంటుంది, గ్రాణం గంధాన్ని ఆగ్రానిస్తుంది, జిహ్వ రసాలు ఆస్వాదిస్తుంది. ఈ ప్రకారంగా మరి ఇంద్రియాలతో విషయాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా సంబంధం ఉంటుంది. ఎప్పుడు తెగిపోతుంది అని చెప్పనంటే, ఏనాడైతే ఆయువు తీరి ఈ శరీరాన్ని వదిలి దేహము నుంచి నిష్క్రమిస్తావో, దేహము నుండి బయటికి పోయిన నాడు ఇక నీకు విషయాలు తెలియబడే అవకాశం లేదు. నీకు ఇక విషయాలతో సంబంధం లేదేక. ఎందువల్లంటే ఈ బాహ్య విషయాలు ఇవన్నీ కూడా, ఈ బాహ్య విషయాలు తెలుసుకోవాలని చెప్పనంటే వాళ్ళకు ఈ స్థూల దేహం అనే గోళకం ఉండాలి, గోళకాత్మిక స్థూల దేహం ఉండాలి. ఈ గోళకాత్మిక స్థూల దేహం అనేది ఉన్నప్పుడు మరి ఇంద్రియాలు ఆ దేహముతో సంబంధం పడటం జరుగుతుంది. మరి ఈ ప్రకారంగా బయట ఉన్న విషయాలు ఆస్వాదించటం జరుగుతుంది. అయితే విషయములు బంధం కదండి, మరి ఎట్లాగా ఏం చేయాలి ఇప్పుడు నేను? మరి విషయములా తెలియబడుతూ ఉన్నాయి. ఆ తెలియబడేటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే నాకు బంధం ఏర్పడే అవకాశం ఉన్నది అనేటువంటి మాట. విషయములు బంధింపగలుగుతాయా అనేటువంటి చూసినట్లయితే విషయములు ఎవరిని కూడా బంధించే విధానముగా లేవు. విషయములకు బంధింపగలిగేటువంటి యొక్క శక్తి వాటికి లేదన్నమాట. అవి ఎప్పుడు మనకి బంధించే విధానం ఏర్పడుతుంది, ఎప్పుడు మనకు శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి అని చెప్పి అన్నట్లయితే, అలాంటి యొక్క ఇంద్రియముల యందు మనం ఈ గుణములు అనబడేటువంటి వాట్లను చొప్పిస్తూ ఉన్నాం. ఇంద్రియాలతో గుణాలను అనుసంధానం చేస్తూ ఉన్నాం. అవి చేయటం వల్ల నీకు విషయములు అనేటువంటివన్నీ కూడా నీకు దుఃఖాన్ని కారకమవుతూ ఉన్నాయి. జడాత్మికమై ఉన్నటువంటి యొక్క విషయాలకి నీవు ఈ గుణములు అనబడేటువంటి వాట్లను చొప్పించి వాటికి ప్రాణం పోస్తూ ఉన్నావు, వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నావు. చేత విషయముల యందు మహాత్ములు చెప్పే మాట, నువ్వు విషయాలలో ఈ రాగద్వేషాలు చూపిస్తున్నావు అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఇంద్రియస్య అర్ధే
రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంథినౌ. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే, అర్థం అంటే విషయం, అనగా శ్రోత్రేంద్రియ విషయం అర్థం శబ్దం, నేత్రేంద్రియ అర్థం దృశ్యం, గ్రానేంద్రియ అర్థం గంధం, జిహ్వేంద్రియ అర్థం అది రసం అన్నమాట. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. నీవు ఆ విషయాల యందు ఈ రాగమును ద్వేషమును చొప్పిస్తూ ఉన్నావు అన్నమాట, గుణాలు చొప్పిస్తూ ఉన్నావు. కనుక విషయములలో నువ్వు ఈ రాగభావన ద్వేషభావన ఎన్ని గుణాలన్నీ పెట్టడం కారణంగా అవి శక్తివంతమై నిన్ను బంధించేవిగా, దుఃఖానికి గురి చేసేవిగా, వేదనకు బాధలకు మనశ్శాంతి లేకుండా చేసేవిగా అవుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి నీవే వాటికి ఆ విధంగా ప్రాణం పోసి తర్వాత ప్రాణం తెచ్చుకోవటం అవుతుంది. వాటి ద్వారా ప్రాణం పోస్తూ ఉన్నావు, ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉన్నావు అనేటువంటి అంశం అన్నమాట. ఒక ఆశ్రమంలో ముగ్గురు విద్యార్థులు వేదశాస్త్రాన్ని అనగా మంత్రశాస్త్రం అధ్యయనం చేశారు. ఆ విధంగా అధ్యయనం చేసి వాళ్ళు గురువుకు నమస్కారం పెట్టి తమ గృహాలకి ప్రయాణమైపోతూ ఉన్నారు. అలాగా పోతూ ఉండగా దారిలో ఒక ఆగంతుకుడు కూడా తోడయ్యాడు. అయ్యా నాకు భయంగా ఉంది అరణ్యంలో, నీ మీతో పాటు తోడుగా వస్తా, నాకు కొంచెం నిబ్బరంగా ఉంటుంది, వస్తా అని చెప్పానంటే సరే రావాయా, దానికి ఏముంది మేము పోతున్నాం కదా రా అన్నారు. ఆగంతుకుడు నాలుగో వాడు బయలుదేరాడు అప్పుడు వాళ్ళతో పాటు. కొంతలేక పోయిన తర్వాత ఒక చోట చల్లాసరగా పడి ఉన్నాయి ఎముకలు, అస్థికలు. అలా పడి ఉండటం చూసి దాంట్లో ఒకడు అన్నాడు, మనం ఆశ్రమంలో స్వామి దగ్గర మంత్రశాస్త్రాన్ని తంత్రశాస్త్రం అధ్యయనం చేశాం కదా, కనుక మన యొక్క మంత్రశాస్త్రం యొక్క బలం ఏమిటో ఒకసారి పరీక్షించుకుందాం అని చెప్పని వాడు ఏం చేశాడంటే నీరుని మంత్రించి పురోక్షించితే ఎక్కడెక్కడో పడి ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా వచ్చి ఒకసారి గుట్టగా ఏర్పడి ఒక అస్థి పంజరంగా ఏర్పడింది అన్నమాట. అస్థి పంజరంగా ఏర్పడింది. అది వాని యొక్క మంత్ర బలం, మంత్రశక్తితో ఆ విధంగా చేశాడు. తర్వాత రెండో వ్యక్తి ముందుకు వచ్చాడు. ఇప్పుడు నా యొక్క మంత్రశక్తి ఏమిటో చూపిస్తా అని చెప్పి అన్నాడు. వాడు కూడా చేతులు నీరు పోసుకొని మంత్రం చెప్పి ఆ నీటిని కాస్త ప్రోక్షిస్తే దానికి రక్త మాంసాలు పైన చర్మం అన్నీ కూడా ఆకారం అంతా మొత్తం పూర్తిగా వచ్చేసింది అన్నమాట. అది చూస్తే చివరికి అది పెద్ద పులి అన్నమాట. అది పులి. మరి ఆ ప్రకారంగా రెండో వాడు ఆ విధంగా చేశాడు. తర్వాత మూడో వ్యక్తి ఇప్పుడు నా ప్రభావం చూపిస్తాను అన్నాడు. వాడు ఇద్దరు చూపించారు కదా, నా మంత్రశక్తితో నా యొక్క ప్రభావం ఏమిటో చూపిస్తాను అన్నాడు. అడిగాడు నాలుగో వాడు ఆగంతుకుడు, ఏం చేయబోతున్నావయ్యా అన్నాడు. దీని ప్రాణం పోయిపోతున్నాను అన్నాడు. ఆ పని చేయమాక చస్తాం మనం, అది పులి. అది ఏమన్నా లేడో జంకో దుప్పో లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న జీవో అయి ఉన్నట్లయితే ఇబ్బంది ఉండేది కాదు. అది పెద్ద పులేయా, నువ్వు ప్రాణం పోస్తా అని చెప్పి అంటున్నావు. కనుక మీ మంత్రశక్తులు గొప్పయే, మెచ్చుకోదగ్గటువంటివి. అస్థికలన్నిటినీ కూడా అస్థిపంజరంగా చేశారు. ఇంకో మంత్రంతో రక్త మాంసాలు మొత్తం కూడా సమకూర్చారు. ఇంతవరకు పర్వాలా, ఏమాత్రం ప్రాణం పోశారా అంటే అది క్రూర మృగం, దాని స్వభావం పోదు, దానివల్ల ప్రమాదం వస్తుంది, ఆ పని చేయమాకయ్యా అన్నాడు. నాలుగో వాడు ఆగంతుకుడు చెప్పాడు మూడోవాడు, ఒరే నిరక్షర కుచి, మేము ఆశ్రమాలలో మంత్రశాస్త్రాధ్యయనం చేసి దీనికోసమేనా, కాబట్టి మంత్రం బలం ఏమిటో చూసుకోవాల్సిన అవసరం లేదా, ఒక సమయం వచ్చింది కాబట్టి ఆ మంత్రం యొక్క బలం ఏమిటో దాని యొక్క గొప్పతనం ఏమిటో చూస్తాం ప్రత్యక్షంగా అని ఇక వాడు నీరు చేతిలో పోసుకున్నాడే, మంత్రం చెప్పబోతూ ఉన్నాడు. ఈ నాలుగో వాడు అన్నాడు, కొంచెం ఆగండయ్యా అన్నాడు. నేనేదో ప్రాణభయంతో మీరు రక్షణగా ఉంటారని చెప్పిన ఉద్దేశంతో మీ ఎమ్మటే బయలుదేరాను. చివరికి మీ వల్ల నాకు ప్రమాదం వచ్చి పడేట్లుగా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన ఇన్నే రకం కనపడలేదు నువ్వేక అని చెప్పని వీడు కాస్త దగ్గరలో ఉన్న చెట్టు ఉంటే చెట్టు ఎక్కి పైన ఎక్కువ కూర్చున్నాడు. ఆ పని ఇక మీ ఇష్టం అయ్యా, ప్రాణం పోస్తారో ప్రాణాలు తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అన్నాడు. వీడు దానికి ప్రాణం పోయినా పోశాడు. అట్లా మరి మంత్రం పురోక్షించి నీటిని దాని మీద చల్లాడు. ఆ దెబ్బతో ఆ పులికి కాస్త పెద్ద పులికి ప్రాణం వచ్చేసింది. ఆ పని చూసింది. కళ్ళిరి చూస్తే ఎదురుగా ముగ్గురు మనుషులు ఉన్నారు. దానికి డొక్కంతా ఖాళీగా ఉన్నది. ఎదురుగా పదార్థాలు
ఒకటి లడ్డుగా, ఒకటి మైసూరు కోపుగా, ఒక బంగారం జిలేబీగా, ఇట్లా ముగ్గురు కనపడతా ఉండేసరికి ఒక్కసారిగా ఆ పులి ఉరికి వాళ్ళ మీద పడి ముగ్గురిని కూడా చంపి పారేసింది ఆ పని. ప్రాణం పోసిందే వాళ్ళు. చివరికి ప్రాణం తీసుకోవడం లాంటిది అయిందన్నమాట. ఆ ప్రకారంగా ఇక్కడ స్వామి చెప్పే మాట కూడా శీతోష్ణ సుఖ దుఃఖదాహ, సుఖములు కానీ దుఃఖములు కానీ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. దేనివల్ల ఏర్పడుతున్నాయి అంటే మాత్రా స్పరిశాహ, మాత్రలు స్పరిశలు, ఇంద్రియములు విషయములు. కనుక వాటి నుంచి మనం ఎప్పుడూ కూడా బయటపడే అవకాశాలు లేవు. వాటితో సంబంధం పడి ఉన్నాం. నిత్య సంబంధము. నిద్ర లేచాము అంటే ఇంద్రియాలు విషయాలు అంతే అన్నమాట. నిద్రా సమయంలో కాసేపు ఒకంత సమయంగా అవి సమస్య ఉంటాయి. మేలు కొన్నాము అంటే ఎమ్మటే మనకి ఇంద్రియములు విషయముల యొక్క సంబంధం వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియ సంబంధ వ్యవహారము ద్వారా కలిగేది ఏమిటయ్యా అంటే సుఖ దుఃఖదాహ, సుఖ దుఃఖములు కలగజేస్తున్నాయి అన్నాడు. కాబట్టి విషయములు ఆ ప్రకారంగా సుఖ దుఃఖాలను కలగజేసే విధానం వాటికి ఉన్నదా అని విచారించినట్లయితే మరి మహాత్ములు ఆ విషయాల పట్ల సాక్షిత్వ భావన కలిగి ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంద్రియ వ్యాపారం ఉన్నది. మహాత్ములుగా చెప్పేటువంటి బ్రహ్మజ్ఞానులు కూడా వారు ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇంద్రియ వ్యాపారం కలిగి ఉన్నారు. ఎందుకంటే యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు తిరిగి మరలా మరి మనలాగానే బయటికి రావాల్సిన పరిస్థితి ఉన్నది. మనం ఎట్లయితే సుషుప్తి అవస్థను పొంది అన్కాన్షియస్గా ఉన్న సుషుప్తి అవస్థను పొంది మనం ఎట్లా జాగ్రత్త అవస్థకు తిరిగి మళ్ళా వస్తూ ఉన్నామో అట్లా ధ్యానము ద్వారా యోగ సమాధిని పొందినటువంటి యొక్క మహాత్ములు కూడా తిరిగి మరలా ఈ జాగ్రత్త అవస్థకు రావాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడిందన్నమాట. అరే మేమంటే ఇది అజ్ఞానం కాబట్టి లోనకు పోయినా సుషుప్తి అనుభవాన్ని పొందినా మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి మాకేదో ఉన్నది, తప్పనిసరి ఉన్నది. వాళ్ళు ఎంతో సాధన చేసి సోహంభావ ధ్యానం చేసి పంచకోశాలు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి యొక్క స్వప్రకాశమై చేతనాత్మకమై నామరూపరహితమై సర్వాధిష్టానమై సచిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును పొందిన తర్వాత వాళ్ళు ఎందుకు రావాలి ఎడకి? మరి ఆ బ్రహ్మం అనేటువంటిది ఆనంద స్వరూపము కదా. మరి అట్టి ఆనందాన్ని బ్రహ్మానందంలో మునక వేసిన వాడు అట్లాగే ఉండిపోక ఆ బ్రహ్మలు లీనమైపోక ఇక్కడే ఎందుకు రావటం? ఇంకా ఇక్కడేముందని చెప్పేసి మహాత్ములు చెప్పే మాట అంతా కూడా అంతా బ్రహ్మములోనే ఉన్నది. మనం కోరుకునేటువంటి యొక్క సుఖం కానీ శాంతి కానీ ఆనందం కానీ అన్నీ కూడా బ్రహ్మములో ఉన్న విధానమే. కనుక అలాంటి యొక్క విధానాన్ని సాధన ద్వారా అంతర్ముఖ వృత్తి ద్వారా సోహం యొక్క సూత్రం ద్వారా లోపలికి పయనించి అనే దేహత్రయాన్ని దాటి అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అన్న విధానముగా అవస్థాత్రయం దాటి లోనకు పోయి స్వరూపానుభవాన్ని వాళ్ళు పొందారు కదా. మరి అక్కడే ఉండిపోవచ్చు, ఇంకెందుకు వాళ్ళు బయట రావటం? మేమేదో వస్తున్నామంటే మాకు వచ్చే ఉద్దేశం లేకపోయినా మమ్మల్ని ఈ విధంగా మరి కర్మలు లాగుతున్నాయి, బయటికి లాక్కొచ్చి పడేస్తూ ఉన్నాయి. కనుక ఎంత సుషుప్తిలోకి పోయినా కానీ అన్కాన్షియస్లోకి పోయినా కానీ సమస్త ఇంద్రియాలు ఉపశమించిన స్థాయికి పోయినా కానీ మళ్ళా మేము బయటకు వచ్చి పడుతున్నాము అని చెప్పారంటే మేము ఈ ప్రకృతికి అస్వతంత్రం అయిపోయాం, వాటికి స్వాధీనం అయిపోయాం. అవి ఏ వైపుకు లాక్కుపోతే ఆ వైపు కల్లా పోయే విధానమే మా పరిస్థితి అయ్యింది. మనకు వాటి సాధికారత అనేటువంటిది లేదు, శాసించే శక్తి మాకు లేదు. అవి మమ్మల్ని శాసించే స్థాయిలో ఉన్నాయే తప్ప మేము శాసించే విధాన స్థాయిలో మాకు అలాంటి యొక్క విధానం లేదు. కనుక బలత్కారముగా అమిత వేగంగా లాక్కుపోయి వాటిల్లో పడవేస్తూ ఉన్నాయి. ఇంద్రియాలకు ఆ బలానికి మేము తట్టుకోలేక వాటంబటి పడిపోతూ ఉన్నాం. మహాగజాహ పలాయంతి మశకానాం కాగతి అన్నట్లుగా పెద్ద మరి వాళ్ళు కూడా ఇంద్రియాల ప్రభావానికి గురై పోతున్నటువంటి విధానము. అట్లా పోవటం కారణం ఏంటని చెప్పానంటే ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోన ఉన్న కర్మవాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాగటం కారణముగా లోపల ఎక్కడికో సుషుప్తి అవస్థకి పోయినటువంటి యొక్క మేము తిరిగి మళ్ళా జాగ్రత్త అవస్థకి లాగబడుతూ ఉన్నాం. ఈ వ్యవహారములో ఉండేటువంటి విధానం అవుతుంది.
మరి అలాంటి పరిస్థితులలో యోగ సమాధిని పొందినటువంటి యొక్క మహాత్ములు ఎందుకు రావాలి వాళ్ళ బయటికి అని చెప్పి అన్నట్లయితే వాళ్ళకు కూడా ఒక కారణం ఉన్నది. ఎందుకంటే స్వరూపానుభవముతో సంచిత కర్మ వినాశనం చెందినా కానీ మరి ప్రారంధం అనేటువంటిది మాత్రం శేషించి ఉన్నది. కాబట్టి ప్రారంధం ఉండటం కారణముగా ఆ ప్రారంధం అయిపోయేదాకా వాళ్ళు కూడా బయటికి రావాల్సిన పరిస్థితే ఉంటుంది. కనుక వాళ్ళు బయటకు వచ్చినా కానీ మరి వాళ్ళకు కూడా విషయ ఇంద్రియ సంబంధమై ఉన్న వ్యాపారం ఉంటుంది. విషయ ఇంద్రియ సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యాపారం వాళ్ళకి ఉంటుంది. అలాంటి యొక్క ఆ విధానాన్ని వాళ్ళు కేవలం సాక్షి మాత్రముగా ఆ యొక్క విషయ ఇంద్రియ సంబంధ వ్యవహారాన్ని సాక్షి మాత్రముగా ఉండి శీలిస్తారే తప్ప దాంట్లో ఈ రాగద్వేషాలను చొప్పించి వ్యవహరించే విధానం ఉండదు. కాబట్టి ఎట్టివారికైనా కానీ మరి ఈ యొక్క ఇంద్రియములతో విషయములతో ఉండేటువంటి యొక్క అనుబంధం అది తగ్గొట్టే అవకాశం అనేటువంటిది లేదు. బయట ఉన్నంత వరకు జ్ఞానికున్నా ఆయనకి వ్యవహారం ఉంటుంది, అజ్ఞానిగా ఉన్నా ఆయనకి ఆ వ్యవహారం ఉంటుంది. ఇది స్వతసిద్ధముగా ప్రకృతి ద్వారా ఈశ్వర శాసనముగా వచ్చినటువంటి యొక్క విధానము. దీన్ని ఎవరూ కూడా తప్పించగలిగేటువంటి విధానము లేదు. అందుచేత విషయ ఇంద్రియ సంబంధ వ్యాపారం ఉన్నప్పటికీ కూడా మహాత్ములు వాటి ఏదో సాక్ష్యత్వ భావనతో వ్యవహరించే విధానం ఉంటుంది. కాబట్టి ఈ రాగ ద్వేష వ్యవహారాలను వాళ్ళు పెంపొందింపజేసుకోకుండా కేవలం సాక్షి మాత్రముగా ఉండి విషయముల యందు వాళ్ళు వ్యవహరించే విధానం ఉంటుంది. ఇది స్వతసిద్ధముగా ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ప్రకారముగా వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారయ్యే బయటకని చెప్పానంటే మరి వాళ్ళకు ప్రారంధం ఉన్నది. సంచిత కర్మ అంతరింపబడ్డప్పటికీ కూడా ప్రారంధం అనేటువంటి యొక్క అంశం ఉంది. కాబట్టి వాళ్ళు బయటకు రావాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఉన్నది. ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సుఖ దుఃఖదాహ ఈ సుఖ దుఃఖాలు పొందే విధానం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి విషయాల యందు ఈ రాగద్వేష భావాలు లేవు. కాబట్టి అలా ఉన్నటువంటి వారు అవటం కారణంగా వాళ్ళు ఈ సుఖ దుఃఖాలకు వాళ్ళు లోను కారు. సుఖ దుఃఖ దాహ, దాహ అంటే ఇవ్వటం అన్నమాట. కాబట్టి ప్రకారముగా వారికి ఆ యొక్క సుఖ దుఃఖాలైనటువంటి కలగజేసే విధానముగా లేవు అని చెప్పిన అర్థం. అందుచేత ఈ ప్రకారముగా మరి చూసినట్లయితే మాత్రా స్పరిశాహ ఈ మాత్రలు ఇంద్రియములు స్పరిశాహ విషయములు తప్పనిసరిగా జ్ఞానమును పొంది ఉన్న యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాళ్ళైనా అనుబంధం కలిగి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త అవస్థకు రావాలి. యోగ సమాధిని పొందిన జాగ్రత్త అవస్థకు రావాలి. మనం ఒకవేళ సుషుప్తి అవస్థకు పోయినా మనం కూడా జాగ్రత్త అవస్థకు రావాల్సిందే. ఎందుకంటే ఈ దేహం అనేది ప్రారబ్ధంతో చేరి ఉన్నది. కాబట్టి ఈ ప్రారబ్ధాన్ని అనుభవించాలి కనుక ప్రారబ్ధం భోగతో నశ్యత అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ దేహం అనేటువంటిది ప్రారబ్ధం కలిగి ఉన్నంత వరకు నువ్వు సుషుప్తి అవస్థకు పోయినా లాగబడతావు, వారు యోగ సమాధికి పోయినా లాగబడతారు. ఇది ఉన్నటువంటి ఒక విషయం అన్నమాట. ఏమి ఎందుకయ్యా నువ్వు బ్రహ్మానుభవాన్ని పొందావు కదా, బ్రహ్మంలో చేరిపోయావు కదా, ఎందుకు రావటం అనేటువంటి మాట చూసినట్లయితే అది బ్రహ్మానుభవాన్ని పొందినప్పటికీ కూడా యోగ సమాధిని పొందినప్పటికీ కూడా మరి దేహం అనేటువంటిది ప్రారబ్ధంతో చేరి ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలోకి రావాల్సిన అవస్థ విధానం ఉన్నది. అందుచేత నువ్వు పొందేది ఆ సుషుప్తి అవస్థ అన్నారు. మహాత్ముడు జ్ఞాని పొందేది యోగ సమాధి అన్నారు. అక్కడ ఇంద్రియాలు పనిచేయటం లేదు, ఇక్కడ ఇంద్రియాలు పనిచేయటం లేదు. అన్కాన్షియస్ అనగా ఇంద్రియ వ్యాపారం లేకుండా ఉన్నటువంటి రెండు, అది సుషుప్తి అవస్థ, యోగ సమాధి. అక్కడ ఇంద్రియ వ్యాపారం లేదు, ఇక్కడ ఇంద్రియ వ్యవహారం లేదు. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటని చెప్పానంటే ఇక్కడ అజ్ఞానం సుషుప్తి యొక్క దాని యందు తమస్సు అనేది మూలా విద్య ఉంటుంది. యోగ సమాధిలో ఆ యొక్క అజ్ఞానం స్వరూప జ్ఞానం చేత అంతరింపబడుతుంది. ఈ సుషుప్తి అవస్థ యందు జన్మకు హేతువులుగా ఉన్న కర్మవాసనలు ఆడ నిక్షిప్తం చేయబడ్డాయి, భద్రపరపబడ్డాయి. అదే యోగ సమాధిలో కర్మవాసనలు జ్ఞానాగ్ని చేత కాల్పబడ్డాయి. కనుక సుషుప్తి అవస్థ పొందేవాళ్ళు మళ్ళా జన్మకు వచ్చే పరిస్థితి ఉన్నది. యోగ సమాధిని పొందినటువంటి వారు తిరిగి మళ్ళీ జన్మకు వచ్చే పరిస్థితి మాత్రం లేదు. ఇది ఉన్నటువంటి యొక్క అంశము. కానీ యోగ సమాధిని పొందినా ఈ లోకంలోకి రావాల్సి ఉంటుంది, సుషుప్తి అవస్థను పొందినా ఈ లోకంలోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరువురికి కూడా
ఈ దేహ సంబంధమై ఉన్న ప్రారంధం ఉన్నది కాబట్టి బయటికి రావాల్సే ఉంటుంది. బయటికి వచ్చారు అంటే అర్థం ఏమిటి? ఇంద్రియములు విషయములతో సంబంధం పడ్డటువంటి విధానం. బయటికి వచ్చారనే మాటకు అర్థం ఏంటంటే ఇంద్రియములు విషయములు సంబంధం కలిగి ఉన్నాయనేటువంటి యొక్క అర్థం అన్నమాట. కాబట్టి ఇంద్రియములు విషయములు అనుసంధానం కలిగేటువంటి యొక్క విధానం సృష్టిలో ప్రకృతి ద్వారా వచ్చినటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారంగా మహాత్ములు కూడా విషయాలని ఆస్వాదిస్తారు. కానీ వాటి యందు వాళ్ళకి రాగభావం లేదు, మోహభావం లేదు, ద్వేషభావం లేదు. రాగద్వేషాలు మోహభావాలు లేవు. తత్కారణంగా వాళ్ళు వాటి ద్వారా మరి దుఃఖాన్ని పొందే పరిస్థితి వాళ్ళకి ఉండదు. ఇది కాబట్టి ప్రకారం మాత్రా స్వరిషాహ అన్నప్పుడు సుఖ దుఃఖ దాహ అన్నారు పక్కన. సుఖ దుఃఖ దాహ. దాహ అంటే ఇవ్వటం, సుఖములు దుఃఖములు కలగజేసే విధానం అనేటువంటిది అన్నమాట. ఇవి ఎందుకు వస్తున్నాయి అని చెప్పారంటే మనం విషయాలతో సంబంధం పడ్డప్పుడు వాటి యందు మరి యొక్క గుణాలు చొప్పిస్తూ ఉన్నాం. మరి ద్వేషము కానీ, రాగము కానీ, ప్రేమ కానీ, అసూయ కానీ, విద్వేషం కానీ, ఇట్లా ఏవైతే ఉన్నాయో గుణాలు, ఈ గుణాలని మనం విషయాలలోకి చూపిస్తూ ఉంటాం. కారణముగా అవి ప్రాణం పోసుకొని మనల్ని ఇబ్బంది పెట్టేటువంటివిగా అవుతున్నాయి. ఇందా మనం కథలో చెప్పుకున్నట్లుగా అది కేవలం ఒక అస్థిపంజరంగా పడి ఉన్నటువంటి యొక్క దానికి రక్త మాంసములు ఇమిడ్చి చివరికి ప్రాణం పోయటం కారణంగా అది అలానే చంపే పరిస్థితికి వచ్చేసింది చివరికి. అదే కనుక వదిలిపెట్టి ఊరుకున్నట్లయితే అట్లాది జడంగా పడి ఉండేది అంతవరకే. కానీ వాళ్ళు ఊరుకోలా. దానికి ఏం చేశారంటే ప్రాణం పోశారు, చివరికి ప్రాణాలని పోగొట్టుకున్నారు. అదే పరిస్థితి మనకు కూడా అవుతూ ఉన్నది. అందుచేత ఇవన్నీ కూడా జడాత్మికమై ఉన్నటువంటి ఇంద్రియములు కానీ విషయములు కానీ మొత్తం జడాత్మికమై ఉన్నటువంటివి. అవి కేవలం అనుబంధం కలిగి ఉంటాయి. ఎంతవరకు దాన్ని తగ్గొట్టే అవకాశం ఎవరికి కూడా లేదు. నేను జాగ్రత్త అవస్థలో ఉండి నేను చూడను, నేను జాగ్రత్త అవస్థలో ఉండి వినను, నేను జాగ్రత్త అవస్థలో ఉండి ఏమి తినను, ఎట్లా కుదురుతుందయ్యా? తినాల్సిందే కదా, చెవులతో వినాల్సిందే కదా, కంటితో చూడాల్సిందే కదా. కాబట్టి బయట ఉన్నంత వరకు నీకు ఈ వ్యాపారం వ్యవహారం తప్పే అవకాశము కాదు. అవి ఎప్పుడు నీకు బంధం అనేటువంటి విషయం వస్తుందని చెప్పానంటే నువ్వు ఆ యొక్క విషయాల యందు ఈ గుణాలని చొప్పించిన విధానము. మహాత్ముల విషయం ఎట్లా ఉంటుందయ్యా అంటే కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అపి యోగినః కర్మ కుర్వంతి అని అన్నారు. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై. కేవలై అంటే అర్థం కేవలై, దాంట్లో ఏమీ లేవేక, అంత టొల్ల కనుక దాంట్లో ఈ గుణాలు లేవు. గుణములు లేకుండగా వాళ్ళు విషయాలని ఆస్వాదించే విధానముగా ఉన్నది. మనం గతంలో కూడా 5వ అధ్యాయంలో చెప్పిన శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. మనం అక్కడ కూడా ఏమి విషయాన్ ఇంద్రియై శరణ్ ఇంద్రియై శరణ్ రాగద్వేష, అక్కడ కూడా మాట చెప్పిన స్వామి గారు కూడా రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై శరణ్. విషయములను ఇంద్రియై ఇంద్రియముల చేత చరణ్ భోగిస్తూ ఉన్నప్పటికీ అని అర్థం. అక్కడ విషయములను ఇంద్రియై ఇంద్రియముల చేత మరి చరణ్ వాటి ఏం చరిస్తూ ఉన్నాను, భోగిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రసాదం అధిగచ్చేది. ప్రసన్నముగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. ఉద్వేగాలు కానీ ఏవి కూడా ఉండే విధానంగా లేవు. కారణం ఏంటంటే రాగద్వేష వియుక్తై, రాగము ద్వేషం అనబడేటువంటి వాడు పక్కన పెట్టేసేసారు. ఆత్మవశ్యై విధేయాత్మ, మనస్సును వశం చేసుకున్నారు, మనస్సు తన అధీనంలో పెట్టుకున్నారు. విషయాల యందు ఈ రాగద్వేషాలను లేకుండా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఇంద్రియ విషయములతో సంబంధం కలిగి ఉన్నారు. ఆ కలిగి ఉన్నటువంటి విధానం వారికి బంధ విషయముగా ఉండదు, బంధయోగ్యము కాదు. ఎందుకంటే దానిని తీసివేసే అవకాశాలు ఎవరికి కూడా లేవు. ఎందుకంటే ప్రారంధం అయిపోయేదాకా జ్ఞాని విశ్వంలో ఉండాల్సిందే, తప్పదు. రమణ భగవానుడు ఆయన బ్రహ్మజ్ఞానే, బ్రహ్మానుభవాన్ని పొందినవాడే. మరి ఎందుకు విశ్వంలో ఉన్నాడు? ఆయన దేహ ప్రారంధం ఉన్నది. అట్లా పరమహంస అన్నాం. పరమహంసలు అంటే ఆ యోగ సమాధిలో ఉన్నటువంటి వారిని పరమహంసలు అని చెప్పి అంటారు. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస,
పాలు పడిన ఈ పరమహంసమున ఓలి ఉన్నది దినొక హంస అని అన్నమాచార్యుల వారు. పాలు నీరు ఏర్పరచి పాలలో ఓలలాడినదెనొక హంస. ఆ విధంగా ఏ విధంగా అయితే ఆ యొక్క హంస పాలను మాత్రమే స్వీకరించి నీటి భాగం విసర్జిస్తుందో ఆ విధముగా వాళ్ళు తమ యొక్క ధ్యానము ద్వారా అనాత్మయగు నీటి భాగం విసర్జించి ఆత్మయగు పాల భాగంలో వాళ్ళు కలిసిపోయారు. కాబట్టి వారిని పరమహంసలు అనే మాటగా చెప్పుకొచ్చారన్నమాట. మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి పరమహంస కూడా చాలా కాలం భూమి మీద సంచరించిన విధానం. అట్లా పరమహంస కానీ యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, వేదవ్యాసులు, శుకభగవానుడు వీళ్ళందరూ కూడా మరి అవధూతలే. బ్రహ్మంగారు, వేమన యోగి వీళ్ళందరూ కూడా స్వరూపానుభవాన్ని పొందినటువంటి వారే. మరి స్వరూపానుభవాన్ని పొందినటువంటి వారు కూడా మనలాగానే విశ్వంలో సంచరించారు. వారు కూడా సంసారాదులు కలిగి ఉన్నారు. బ్రహ్మంగారు వారు కూడా కుటుంబం, భార్య, బిడ్డలు, మనవాళ్ళు, ముదు మనవాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్న విధానం. అట్లా యాజ్ఞవల్కి వారికి ఇద్దరు భార్యలు, మైత్రేయి, కాత్యాయని అని చెప్పని ఇద్దరు భార్యలు. యాజ్ఞవల్కి అనేటువంటి మహర్షికి చాలా గొప్ప బ్రహ్మజ్ఞానం అని చెప్పనంటాం. బృహదారణ్యకోపనిషత్తు, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, తైత్రీయోపనిషత్తు. శుక్ల యజుర్వేదం అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తు. బృహత్ అంటే పెద్ద అని చెప్పని అర్థం. బృహదారణ్యకం, ఆరణ్యకం అంటే ఆ విధముగా ఉపనిషత్తును ఆయన బోధించిన విధానం. కాబట్టి ఆయన కూడా మరి మైత్రేయి, కాత్యాయని ఇద్దరు భార్యలు చక్కగా కలిగి ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా సంసారం శీలించాడు. హాయిగా బ్రహ్మానుభవంలో శీలించాడు. మరి ఆయనకి ఏమైనా బంధం అయిందా అని చెప్పానంటే లేదు. కారణం ఏంటంటే ఆయన రాగద్వేషాలను పడేటువంటి వాటిలకు లోనుగాల. రాగము తీసి ద్వేషము తీసి పక్కన పెట్టేసేసాడు. విషయాన్ ఇంద్రియై చరన్. కాబట్టి ఆయనకు కూడా ఆ యొక్క బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉన్నటువంటి స్థితే. ఇట్లా చూస్తే మనం పూర్వ విధానంలో మహర్షులందరూ కూడా వాళ్ళు గృహస్థులుగా ఉండి పిల్లకాయలు కలిగి సంసారాదులు శీలిస్తూనే వాళ్ళు మహర్షులు కాగలిగారు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానసా జాత ఏషాం లోకాః యమాః ప్రజాః. పరమాత్మ అన్నమాట. మహర్షయ సప్తర్షులు నా నుండి ఏర్పడ్డారని చెప్పి పరమాత్మ అన్నాడు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానసా జాత. మద్భావ నా నుండి వాళ్ళు ఏర్పడ్డారు. వారి ద్వారానే ఇమాహ ప్రజాః, ఇమాహ ప్రజా, లోకాః ఇమాహ ప్రజా. ఈ లోకములో సమస్త మానవులందరూ కూడా మహర్షుల ద్వారానే ఏర్పడ్డటువంటి విధానం. కాబట్టి మానవ జాతి అంతా కూడా వాళ్ళకు మూలం ఏమిటంటే ఋషులు అనేటువంటి విధానం. ఋషి కులం, ఋషి గోత్రం మనం చెప్పుకుంటూ ఉంటాం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానసా జాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః. ఈ విధంగా పరమాత్మ చెప్పిన మాట ప్రకారంగా అందరూ కూడా ఋషులై మరి సంసార విధానము కలిగి ఉన్నప్పటికీ కూడా వాటి చేత వాళ్ళు ఎందువల్ల బాధింపబడకుండా ఉన్నారని చెప్పనంటే ఈ రాగద్వేషములు అనబడేటువంటి యొక్క వాటిలో లోను కాకుండా ఉండటం కారణముగా వాటి దూరముగా పెట్టి వాట్లను గుణాలను దూరంగా పెట్టి వ్యవహరించడం కారణంగా వాళ్ళు ఋషి స్థాయికి వాళ్ళు ఎదగలిగారు. ఆ ఋషులై తరించగలిగారు అనేటువంటి యొక్క విషయం కనుక. కాబట్టి ప్రకారముగా రాగద్వేష వియుక్తై స్పర్శాన్ కృత మాత్రా స్పర్శాః కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అనేటువంటి విధానంగా చూసినట్లయితే మరి మాత్రాహ ఇంద్రియములు, స్పర్శాహ విషయములు అనబడేటువంటివి ఎప్పుడూ కూడా అందరికీ ఉండేటువంటి విధానమే. ఋషులకి ఉంటాయి, సకల మానవులు, సకల జీవులకి ఉన్నాయి. అవి లేకుండా చేసుకునే అవకాశాలు లేవు. కాబట్టి విషయములు బంధం అనే ఉద్దేశం దూరంగా పారిపోయినా కానీ అక్కడ కూడా విషయాలు ఉన్నాయి, అవి కూడా బంధించే విధానమే. అందుచేత ఈ రాగ ద్వేషములు లేకుండా, గుణాలు లేకుండా ఉండగలిగేటువంటి యొక్క స్థాయిలో జీవించగలిగితే మనం కూడా మహాత్ములే ప్రకారంగా నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసుకుంటూ బ్రహ్మానంద వరుదులై ఏ ప్రకారంగా ఉన్నారో మనం కూడా ఆ విధముగా కొంతవరకు జీవించే అవకాశం మనకు కూడా ఏర్పడుతుంది.
అందుచేత విషయాలను దూరం చేయగలిగే విధానం ఎవరికి కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి మాత్రా స్పరిశాహతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా అపాయినః అనిత్యాః తాన్ను తితిక్షస్వ భారత. కాబట్టి ప్రకారంగా ఉన్నటువంటి శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా మరి ఆగమ అపాయినః అన్నారు. ఆగమ అపాయినః అనగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినటువంటి శాశ్వతంగా ఉంటాయా అని చెప్పనంటే అనిత్యాః, అనిత్యములు, అవి స్థిరంగా ఉండేటువంటివి కావు. జీవితంలో ఎలాంటి యొక్క సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేటువంటివే తప్ప అవి శాశ్వతముగా ఉండేటువంటి విధానం కాదు. కాబట్టి జీవితంలో కలిగేటువంటి ఇవన్నీ కూడా మరి మానవులుగా ఉన్నటువంటి వారు కొంత వ్యవహారం కలిగి దక్షత కలిగి జీవించాల్సి ఉంటుంది. కాబట్టి వాడు లోను కాకుండా ఉండాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క మాటకు పరమాత్మ ఎక్కడ తితిక్షస్వ భారత. తితిక్ష అని చెప్పనంటే ఓర్పు అన్నమాట. ముఖ్యంగా ఈ ఓర్పు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ యొక్క విశ్వంలో ఇంద్రియ విషయముల ద్వారా చాలా అనేకమైనటువంటి యొక్క మరి సమస్యలు, దుఃఖములు, బాధలు అనేటువంటి వీటి ద్వారానే వచ్చే విధానం ఉంటుంది. కారణం చెప్పుకున్నాం, మనం మరి ఈ గుణాలన్నీ ముందు పెట్టుకున్నాం కాబట్టి, గుణ వ్యవహారం చేస్తూ ఉన్నాం కాబట్టి, ఈ గుణ వ్యవహారం చేసినంత కాలం మనకేమవుతుందని చెప్పానంటే మరి ఈ యొక్క సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆగమ అపాయినః, అవి వచ్చి పోయేటువంటివిగా ఉన్నాయి. అనిత్యాహ, అవి శాశ్వతముగా ఉండేటువంటివి కావు. అలాగా వాటి విషయాలలో తితిక్షస్వ, కాబట్టి ఓర్పు కలిగి మెలగాల్సి ఉంటుంది అని చెప్పనే స్వామి చెప్పే మాట. ఓర్పు చాలా అవసరం అనేటువంటిది జీవితంలో. ఓర్పు లేకుండా ఉన్నట్లయితే అనుక్షణం కూడా అల్లల్లాడిపోయే పరిస్థితి జీవితంలో ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఓర్పు, సహనము అనేది జీవితంలో చక్కగా మనం మరి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశము. ఓర్పు లేకపోయిందా అని చెప్పనంటే రోజువారీగా మరి యొక్క మనకు అరుపులు, కేకలు, యుద్ధములు, కొట్లాట్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారు ముఖ్యముగా ఈ యొక్క సూత్రాన్ని అవలంబించాల్సి ఉంటుంది. ఈ ఓర్పు అనేటువంటి యొక్క సూత్రాన్ని అందరూ కూడా గ్రహించాల్సి ఉంటుంది. సహనం లేకపోయిందా, ఓర్పు లేకపోయిందా అని చెప్పనంటే మరి నాడు కుటుంబాలలో ఎందువల్ల గొడవలు రావడం కారణం అని చెప్పండి. సహనం లేదు, ఓర్పు లేదు, ఒక చిన్న మాట అనిపించుకునే పరిస్థితి లేదు, ఏమిటి తిరుగుబాటు చేసే విధానం, ఇలాంటివి ఉండబట్టే మనశ్శాంతి లేకుండా జీవితాన్ని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దశరథ మహారాజు రాముని పిలిచాడు. రామాన్ని రేపు పొద్దున్నే పట్టాభిషేకం చేయబోతున్నాను అని స్వామి చెప్పాడు తండ్రి గారు. నువ్వు దీక్ష కలిగి ఈ పూటంతా కూడా ఉండు, రేపు పొద్దున్నే నీకు రాజ్యాన్ని అప్పచెప్పబోతున్నాను, కిరీటం పెడతాను, నువ్వు రాజు అవుతావు అని చెప్పని రామునితో చెప్పాడు దశరథుడు. అట్లాగే తండ్రి గారు అన్నాడు. పితృవాక్య పరిపాలనగా ఉన్నటువంటి రాముడు. తెల్లారిన తర్వాత కైకేయి అమ్మవారు పిలిచారు. నాయన నీకు పట్టాభిషేకం చేస్తున్నాం అరణ్యానికి అని చెప్పన్నది. అయోధ్య కాదు, అరణ్యానికి పట్టాభిషేకం చేస్తూ ఉన్నావు. 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండి నువ్వు పరిపాలన చేయాల్సి ఉంటుంది, అరణ్య పరిపాలన అన్నది. కనుక రాముడు ఎలాంటి చెలించిపోకుండా నిశ్చలముగా ఉన్నటువంటి వాడు. ఎలాంటి ఉద్వేగం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. చాలా సంతోషం అమ్మా అన్నాడు. తల్లి ఆజ్ఞ పాటిస్తాను అన్నాడు. ఆ ప్రకారంగా నారబట్టలు ధరించి మరి సీతాలక్ష్మణులతో అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆడ మరి నివాస విధానంగా చేసుకున్నాడు. ఎన్నో కష్టాలు అరణ్యంలో సామాన్యంగా. అరణ్యాల్లో ఏమున్నాయంటే అక్కడ ఏమైనా గృహం ఉన్నదా, సదుపాయాలు ఉన్నాయా, మనం థియేటర్ పోతున్నామని చెప్పానంటే అప్ అండ్ డౌన్ టికెట్ ఏసీ బుక్ చేసుకుంటాం, దాంట్లో మరి పెద్దగా ఉండే పొరుపులు కానీ దిండ్లు కానీ అన్ని సర్దుబాటు చేసుకుంటాం, దారి ఖర్చులో తినడానికి కూడా అన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఇన్ని ఏర్పాటు చేసుకుంటాం. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికే బయలుదేరినటువంటి రాముడు ఏం పట్టుకుపోయాడు? ఏమన్నా వస్తువులు పట్టుకుపోయాడా? దిండు ఉందా, పొరుపు ఉన్నదా, దుప్పటి ఉందా, కండవా ఉందా? ఏమీ లేవు. కేవలం ఆయన ధరించింది కూడా నార బట్టలు ధరించాడు. ఇది ఒక విధానం అన్నమాట. ఎందుకు మనకి రామాయణం, భారతం ఇవ్వటం అని చెప్పానంటే
అంతటి మహానుభావులు కూడా కష్టాలలో ఓర్పుగా ఉన్నారు, సహనం కలిగి ఉన్నారు అనేటువంటి విధానం గ్రహించుకోవటానికి మనకి ఆ కథాంశాలు మన ముందు వాళ్ళు ఏర్పాటు చేశారు. అట్లనే పాండవులు కూడా మరి 13 ఏండ్లు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ఈ విధంగా మరి వాళ్ళు కూడా నానా కష్టాలు పడ్డటువంటి యొక్క విధానము అని చెప్పని, అంతకంటే కష్టం మనకున్నాయా అనే విధానంగా పోలిక చేసుకుని, కుటుంబంలో అనేక కష్టాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా రాముడు అంతటి మహానుభావుడే కష్టాలు పొందాడు, పాండవులంతటి సాత్వికులే కష్టాలు పొందారు అని మనకి కొంత ఓదార్పు, అనగా ఒక సమాధానం రావటానికి, మనం కొంచెం ఓర్పు తెచ్చుకోవటానికి, సహనం తెచ్చుకోవటానికి, అవన్నీ కూడా మన ముందు ఉన్నటువంటి యొక్క మన జీవనాన్ని చక్కగా మంచి మార్గం నడిపే విధానం కోసంగా ఏర్పాటు చేసినటువంటి అంశములని చెప్పని, కనుక తితిక్షస్వ ఓర్చుకొనుము. ఎందుకని చెప్పనంటే మరి మనం కేవలం ఇంద్రియాలకు విషయాలకు లోబడి ఉన్నటువంటి పరిస్థితి మనది. మహాత్ములు అని చెప్పనంటే ఇంద్రియాలని విషయాలను కూడా వాళ్ళు జయించి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఇంద్రియాలు వారు జయించారు, సర్వేంద్రియాలు జయించారు వారు. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి అని తైత్రీయోపనిషత్ చెప్పేటువంటి మాట. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణం మన ఆనందం శాంతి సమృద్ధం అని అంటాడు తైత్రీయోపనిషత్తులో. కనుక వాళ్ళు మనసును జయించారు, బుద్ధిని జయించారు, ఇంద్రియాలను జయించారు, విషయాలను జయించారు అనే విధానముగా. కాబట్టి వాళ్ళ అధ్యయనములో ఉండి ఇంద్రియాలు వ్యవహరించే విధానం ఉంది కాబట్టి వారు వాడి చేత దుఃఖాలను పొందే విధానం వాళ్ళకి ఉండదు అని చెప్పనే మాట. ఎట్లా ఉన్నారయ్యా అంటే శాంతి సమృద్ధం, మన ఆనందం శాంతి సమృద్ధం, ఇది వాళ్ళకున్నటువంటి యొక్క విధానం. కారణం ఏంటంటే అది ఆత్మజ్ఞులై విషయాలను శీలించారు. ఇక్కడ ఇంద్రియాలకు లోబడి విషయాలని శీలిస్తూ ఉన్నారు. రాగద్వేషాలకు లోబడి ఇంద్రియాలతో విషయాలను శీలిస్తూ ఉన్నారు. రాగద్వేషాలకు లోబడి ఇంద్రియ విషయాలను శీలించినప్పుడు వాటి ద్వారా సుఖ దుఃఖదాహ, ఈ సుఖ దుఃఖములు అనేబడేటువంటివి వస్తాయి అన్నాడు. ఆ వచ్చినటువంటివి నీకేం అక్కడే కాపురం పెట్టుకుని ఏ ఉండవు. ఆగమ అపాయిన, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సాక్షిగా చూడగలుగు. అనిత్యాహ, అనిత్యములై ఉన్నాయి. కనుక వచ్చింది అంటే పోయేదే. ఎందుకు వచ్చింది? పోవటానికే వచ్చింది. అదేనా కాపురం పెట్టుకుంటుందా మన ఇంట్లో ఏమన్నా? కాబట్టి ఈ ప్రకారంగా జీవితంలో చూసినట్లయితేనే ఇటువంటివన్నీ కూడా మరి ఎన్ని వస్తూ ఉంటాయి, వచ్చినటువంటివి శాశ్వతముగా ఉండవు అని అర్థం. పాండవులు అరణ్యవాసానికి పోతూ ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మను అడిగారు ధర్మరాజు, అయ్యా కృష్ణ, అరణ్యవాసానికి పోతున్నామయ్యా, ఇంతకాలం రాజ్యంలో హాయిగా సుఖంగా మంచి తెవాస కొడుకు మంచి ఆహారం భుజించి చాలా సుఖాలు భోగించే విధానంగా ఉన్నాం. మా యొక్క విధానంలో మా పరిణామం మళ్ళీ అరణ్యాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు మాకు ఎప్పుడైనా దుఃఖం, పరంపరాన దుఃఖం వచ్చినట్లయితే దానికి ఏమిటి మాకు సందేశం అని చెప్పి అడిగితే పరమాత్మ అప్పుడు ఒక చీటీ మీద ఒక వాక్యం రాసి ఆయన యొక్క మరి కండవ చెంగున కట్టాడు. ఎప్పుడైనా నీకు అమిత దుఃఖం వచ్చినట్లయితే ఈ కండవ ముందున్నటువంటి యొక్క మూట ఇప్పుకొని చూడమని చెప్పిన అన్నాడు. ఆ విధంగా వెళ్ళిపోయారు. కొద్ది కాలం అయిన తర్వాత అమిత దుఃఖాలు పొందాల్సి వచ్చింది అరణ్యంలో. అప్పుడు పరమాత్మ మాట జ్ఞాపకం వచ్చింది. తన యొక్క మరి ఆ యొక్క వస్త్రం చెంగున కట్టి ఉన్నటువంటి ఆ ముడి ఇప్పాడు. దాంట్లో పెద్ద చిన్న చీటీ ఉందన్నమాట. దాని మీద రాసి ఉన్నది. ఏమని చెప్పానంటే ఇది ఎట్లాగే ఉండదు అంతే, దాంట్లో ఇంకేం లేదు. ఇక ఈ వచ్చిన దుఃఖం ఎట్లాగే ఉండదు, అది వెళ్ళిపోతుంది. అది ఉండేదా? మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అనే తుఫాన్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, సైక్లోన్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఏది విశ్వంలో ఉండదు. అనిత్యాహ ఉండేటువంటివి కావు. ఇది చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి యొక్క అంశము. ఎందుకంటే సంసార వ్యవహారాలలో ఉన్నారు, ప్రపంచ వ్యవహారాలలో ఉన్నారు, విషయ వ్యవహారాలలో ఉన్నారు, ఇంద్రియాలకు లోబడి ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాగద్వేషాలతో కలిసి జీవించే విధానం ఉన్నది. కాబట్టి గుణములను వీడి జీవించేటువంటి యొక్క పరిస్థితి మన దగ్గర లేదు. సాక్ష్య మాత్రముగా జీవించే జీవన విధానం మానవుని యందు లేదు. కనుక ఉదయం లేచిన మొదలు పడుకోబోయేదాకా ఇంద్రియ విషయాలు, దాంతో గుణములు, కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష్య ద్వేషాది, ఈ గుణాలతో జీవించే పరిస్థితి అనేటువంటిది తప్పనిసరిగా ఉన్నటువంటి విధానం. వాటి నుంచి తప్పుకొని పోయే పరిస్థితి ఎవరికి కూడా లేదు.
మరి వాటి ద్వారా వచ్చేటువంటి సుఖదుఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గ్రహించినట్లయితే ఆగమ అపాయినః అవి వచ్చే పోయేవిగా ఉన్నాయి అనేటువంటి మాట. అనిత్యాహ అనిత్యములు వస్తాయి, కాసేపు ఉంటాయి. తుఫాను వచ్చింది, 4 పూట్ల ఉంటుంది, దంచి కొడతా ఉంటుంది, ఇండ్లు పడగొడుతుంది, చెట్లు పడగొడుతుంది. తప్పదేక వచ్చినప్పుడు తప్పదు, దాన్ని ఎవడాపుతాడు? ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ విధంగా తుఫాను రాబోతా ఉన్నది, పలానా రోజు తీరం చేరుతుంది, దాని వేగం 200 కిలోమీటర్ల వేగంగా ఉంటుంది, గృహాలు పడిపోతాయి, చెట్లు పడిపోతాయి, జాగ్రత్తగా ఉండండి అనే మాట చెప్పేవాళ్ళే తప్ప దాన్ని ఆపే శక్తి వాళ్ళకైనా ఉన్నదా? ప్రభుత్వానికి ఏమన్నా ఏమయ్యా తుఫాను రేగింది, అది రాబోతా ఉన్నది, విషయం తెలిసింది కదా, దాన్ని ఆపేయవచ్చు కదా అని చెప్పానంటే వాళ్ళు సందేశం ఇచ్చి చెప్పడం వరకే తప్ప ఆపగలిగే శక్తి వాళ్ళకాడ ఉన్నది. అందువల్ల వచ్చే విషయం చెబుతారు, భద్రపడు, సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ కొంత తలదాసుకో, ఆ తుఫాన్ తీరం దాటిన దాకా కొంచెం భద్రత ఉన్నటువంటి స్థలంలో తలదాసుకో, ఆ తర్వాత వెళ్ళిపోతుంది, మళ్ళీ వెలిసిపోతుంది. తుఫాన్ లేదు, గాలి లేదు, ఏమి లేదు, కాసేపు వాన పడుతుంది, వెలిసిపోతుంది అన్నమాట. ఇట్లా వచ్చేటువంటివన్నీ కూడా అనిత్యాహ అనిత్యములై ఉన్నటువంటి ఇవన్నీ కూడా దాని విషయంలో మానవుడు బెంబేలు ఎత్తిపోయి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, మనం ఉండి లాభం లేదు, ఇంకా జీవించే ఉపయోగం ఉన్నది అన్నటువంటి యొక్క విషయాలకు చాలామంది వచ్చి మరి వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు. కొంతమంది పిల్లగాడు పరీక్ష ఎగ్జామ్స్ రాశాడు, ఓ సబ్జెక్టు పోయింది, ఫెయిల్ అయిపోయాననేటువంటి ఒక వాళ్ళ భావం వచ్చేసేసింది. మనం ఫెయిల్ అయిపోయాం, ఆ పరీక్షలో నెగ్గలేదు, మనం తప్పిపోయాం అనే బాధతో దుఃఖంతో వాడు ఎమ్మటే సూసైడ్ చేసుకోవడం, దేహాన్ని సాలించడం. ఆ చిన్న వయసులో కూడా వాడు ఎంతో జీవితం ఉన్నది, ఎంతో భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ఈసారికి నీకు ఆ సబ్జెక్టు తప్పింది, మళ్ళీ రాసుకునే అవకాశం ఉంది కదా, మళ్ళీ రాసుకో, పరీక్ష రాయి, పాస్గా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకారంగా క్షణకాలంలో వచ్చేటువంటి యొక్క ఆవేశం అన్నమాట. ఆ పిల్లగాడు కూడా చివరికి ఆ పరిస్థితికి వస్తా ఉన్నాడు. అట్లా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏదన్నా భర్త ఒక మాట అన్నాడంటే ఓర్పుగా ఉండాలి. ఏమంటే మరి ఒక తీవ్రమైనటువంటి యొక్క ఆవేశాన్ని గురి కావటం, ఏదో ఒక వ్యవహారంలోకి దిగటం, వాళ్ళు ఉన్న సూలు బాయటం, వెళ్ళిపోవటం, ఇట్లా ఒక క్షణకాలంగా వచ్చేటువంటి యొక్క ఆవేశాలకు కూడా గురై మానవుడు ఇలాగా దేహాలను సాలించే విధానము, దుఃఖాలు గురయ్యే విధానము, పెడబాటులుగా చేసుకునే విధానాలు మనం చూస్తుంటాం కుటుంబాలలో. ఈనాడు విద్యార్థి వ్యవస్థలలో కానీ కుటుంబ వ్యవస్థలలో కానీ క్షణమాత్రముగా వచ్చేటువంటి యొక్క ఈ ఉద్వేగాలకు లోనై జీవితాలనే వాళ్ళు మరి పరంగా పెట్టుకొని విరమించడం కారణం ఏంటంటే ఇక్కడ పరమాత్మ చెబుతూ ఉన్నాడు, తితిక్షస్వ భారత, అయా తితిక్ష, ఓర్పు సహనము. ఇది చాలా అందరికీ కూడా పనికొచ్చేటువంటి యొక్క శ్లోకం. ఎందుకంటే సంసార జీవన విధానంలో ఉన్నారు అందరూ కూడా, మరి సంసార జీవన విధానంలో ఉన్నారు, సంసార సాగరంలో ఉన్నారు. ఆటుపోట్లు అనేటువంటివి ఒకటి ఎప్పుడూ కూడా ఏకదాటిగా వస్తూ ఉంటాయి. సముద్రం ఎప్పుడైనా అలలు లేకుండా కాసేపన్నా ఉంటుందా? చూడండి, ఎప్పుడు నిరంతరంగా రేత్రి పగలని చెప్పి అనకుండా అలలు వస్తూనే ఉంటాయి, ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. అట్లాగా ఈ సంసార జీవన విధానంలో కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా గమనించినప్పుడు ఇవి ఉండేవి కావు. అనిత్యాహ, అలా వచ్చింది అణిగిపోయింది, ఇంకోలా వచ్చింది అణిగిపోయింది. ఇట్లా జీవితంలో వచ్చేటువంటి యొక్క సమస్యలు కూడా అవి ఉండేవి కావు, అలల్లాగా సమస్యపోయేటువంటివే. కాబట్టి ప్రకారంగా ఏంటంటే వస్తాయి, తప్పదు, ప్రపంచంలో ఉన్నాం, అనుకున్నా వస్తాయి, అనుకోకపోయినా వస్తాయి, ఊరకన్నా ఉన్నాయి వస్తాయి, ఊరుకోలేకపోయినా వస్తాయి. ఎంత మనం ఎడంగా ఉన్నా కానీ అవి కొంతమంది ద్వారా అనేకమైన ఇబ్బందులు కూడా వచ్చి పడే పరిస్థితి ఉంటుంది. ఇట్లాగా మరి ఆ సంసార జీవన విధానంలో మానవులు పొందేటువంటి యొక్క ఈ దుఃఖాలు బాధలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా స్వామి చెప్పే విధానంలో ఆగమ అపాయినః, అవి వస్తాయా, వస్తే పోతాయి. అనిత్యాహ, అనిత్యములుగా ఉన్నటువంటి విధానాలు. కాబట్టి తితిక్షస్వ, ఓర్చుకొనుము, సహనం వహించి మెలుగుము అనేటువంటి చక్కటి సందేశం ఇది. అందరికీ పనికొచ్చేటువంటి ఒక సందేశము. అయితే జ్ఞానుల్లాగా మనం ఏమన్నా విషయముల యందు చరించే విధానంలో సాక్షిత్వ భావనగా ఉండగలిగితే, కొంత ఓర్పు కలిగి ఉండగలిగితే, మౌనంగా ఉండగలిగితే చాలా సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుని అందరూ కూడా
తమ తమ జీవితాలని మంచి భవిష్యత్తు వైపుకు నడుపుకోవాలి. ఈ వచ్చిపోయేటువంటి యొక్క వాట్లకు గురి కాకుండా, వాటి మీద మనస్సు పెట్టకుండగా, అవి వచ్చినట్లయితే ఇవి పోయేటువంటివే అనేటువంటి భావన కలిగి మనం ఏ యొక్క విధానంగా ప్రయాణం చేస్తున్నామో ఆధ్యాత్మిక ప్రయాణం, ఆ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించుకుంటూ పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మాత్రాహ స్పర్శాహ, ఇంద్రియాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి. ఈ విషయేంద్రియ సంయోగ విధానాన్ని భోగము అన్నారు. కాబట్టి భోగములుగా ఉన్నటువంటి యొక్క విషయ సంబంధ ఇంద్రియ విషయ సంబంధమై ఉన్నటువంటివి అవి మనల్ని బంధించేటువంటివిగా లేవు. బంధించే విధానముగా చేసుకుంటున్నాము అని చెప్పనంటే వాటి మీద మనం ఈ రాగభావం, ద్వేషభావాలు, అసూయాభావాలు, గుణాలు పెట్టుకోవటం కారణంగానే ఈ యొక్క మాత్రా స్పర్శలు అవి బంధయోగ్యముగా అవుతున్నాయి. సాక్షి మాత్రముగా ఉండి, ఉదాసీన విధానముగా ఉండి ఇవి మాత్రాహ విషయ ఇంద్రియాలు, స్పర్శాహ విషయాలని సాక్షి మాత్రముగా ఉండి ఆస్వాదించగలిగితే అవి నీకు సంతోషాన్ని ఇచ్చేటువంటివి తప్ప దుఃఖాన్ని ఇచ్చేటువంటివి మాత్రం కాదు అనేటువంటి విధానము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.